నేను మీ అనిల్ దేశాయ్. ఇది జనం గొంతు, పల్స్ ఆఫ్ ది నేషన్. ఎట్టకేలకు బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఏర్పడింది. అది అధికారిక ప్రభుత్వమా అనధికారిక ప్రభుత్వమా తర్వాత సంగతి అయితే, మిలిటరీ అర్జెంటుగా యుఎస్లో సేద తీరుతున్న మహమ్మద్ యూనస్ను ప్రధానమంత్రి హోదాలో కూర్చోబెట్టింది. ఆయనకు ఇదివరకు కూడా మహమ్మద్ యూనస్ కూడా ఇదివరకు జైలుకు వెళ్ళడం జరిగింది. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆయన్ను ఒక సందర్భంలో ఆయన పేద ప్రజల రక్తం పీల్చే వ్యక్తిగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒకటి గ్రామీణ బ్యాంక్ స్థాపించాడు. దాని ద్వారా సూక్ష్మ రుణాలు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థను విస్తరించడం జరిగింది. దానికి ఐక్యరాజ్య సమితి కూడా ఆయనకు ఒక నోబెల్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. కానీ బంగ్లాదేశ్కు వచ్చేసరికి మాత్రము అక్కడ పేదల రక్తం పీల్చే వ్యక్తిగా ఆయనను షేక్ హసీనా పేర్కొనడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఈ అంతర్యుద్ధంలో మనకు పైకి విద్యార్థుల ఉద్యమంలాగా కనిపించినప్పటికీ కూడా అంతర్గతంగా అనేక చీకటి శక్తులు ఇందులో పనిచేశాయన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి అంతటికి కూడా వెనకుండి చక్రం తిప్పిన వ్యక్తి ఇంకొకరున్నారనే సంగతి మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఆయనే డొనాల్డ్ లూ అనే వ్యక్తి ఇంటర్నేషనల్ ఆసియన్ అంటే దక్షిణ ఆసియాకు సంబంధించి దాదాపు ఒక 5-6 దేశాలకు, ఇటు కిర్గిస్తాన్, అల్బేనియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ దేశాలకు సంబంధించిన అమెరికా రాయబారి. దాదాపు ఆయన 1980 నుంచి కూడా ఈ వృత్తిలో అంటే వివిధ హోదాల్లో వివిధ దేశాల్లో పనిచేస్తూ వస్తున్నారు. కానీ ఆయనకు ఒక పేరుంది. ఆయన కనుక ఏ దేశంలో అడుగు పెడితే అక్కడ ఖచ్చితంగా గొడవలు మొదలవుతాయి. అక్కడున్న ప్రజాస్వామ్యంలో ఏదో రకంగా విభేదాలు రావడం సహజము. ఆయన వచ్చాడంటే అక్కడ విభేదాలు, అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదో ఒక కిరికిరి రావడం అనేది సహజము అనే ఒక భావన నాటుకుపోయింది. ఎందుకంటే ఆయన కిర్గిస్తాన్లో పనిచేసినప్పుడు కూడా అదేవిధంగా అక్కడ ప్రత్యేకంగా ఆయన పంతానే ప్రజాస్వామ్యంలో ఆ దేశపు ప్రజాస్వామ్యంలో కలుగజేసుకొని లోపల వ్యక్తులను ప్రేరేపించడం ద్వారా ఏదో రకంగా అక్కడి ప్రభుత్వాలను లొంగదీసుకోవడం, అక్కడి ప్రభుత్వాలలో కీలకంగా కలుగజేసుకోవడము, తన అనుయాయుల ద్వారా లేదా తనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా లోపల కలుగజేసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం ఆయనకు పరిపాటి. ఈ దశలోని కిర్గిస్తాన్లో కూడా చేసినప్పుడు అదే జరిగిందనే అపవాదు ఉంది. అదేవిధంగా అల్బేనియాలో కూడా అదే అపవాదును మూటగట్టుకున్నారు. పాకిస్తాన్లో కూడా ఇమ్రాన్ ఖాన్ 2021లో ఆయనపై అమెరికా కాన్సులేట్కు ఫిర్యాదు సైతం చేశాడు. డొనాల్డ్ మా దేశంలో మా యొక్క ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాడు ఈ డొనాల్డ్ అనే వ్యక్తి, ఆయన్ను తొలగించాల్సిందిగా అమెరికన్ కాన్సులేట్కు ఆయన ఫిర్యాదు సైతం చేయడం జరిగింది. అంటే డొనాల్డ్ యొక్క పాత్ర ఎంతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఇందులో ఉంది. వెంటనే ఈయన ఇమ్రాన్ ఖాన్ అప్పటి 2021లో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ యొక్క ఏదైతే ఫిర్యాదు చేశాడో అయినప్పటికీ కూడా తదనంతర కాలంలో ఇమ్రాన్ ఖాన్ పదవి విచ్యుతి కావడము, ఆయన జైలుకు కూడా వెళ్ళడము జరిగిపోయింది. అదేవిధంగా అనంతరం మళ్ళీ ఆయన కన్ను శ్రీలంకలో పడింది. శ్రీలంకలో కూడా అదే సేమ్ పరిస్థితి. అక్కడ అంతర్యుద్ధం రావడం, ప్రజలు కూడా అక్కడ యువకులు ప్రజలు కూడా రైతు ఉద్యమం పేరుతో, ధరల పేరుతో, నిత్యావసరాల ధరల పెరుగుదల పేరుతో ప్రభుత్వంపైకి దాడికి రావడము, ప్రజలందరూ మూకమ్మడిగా ఒకేసారి దాడికి రావడము, తదనంతరం రాజపక్సే కుటుంబం మొత్తం శ్రీలంక దేశాన్ని విడిచి పారిపోవడం జరిగిపోయింది. అంటే ఇందులో కూడా శ్రీలంకలో కూడా డొనాల్డ్ హస్తం ఉంది అనేది తేడతెల్లమవుతోంది. ఇక పాకిస్తాన్లో కూడా అటువైపు ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా అమెరికా కీలుబొమ్మగా
మారి అక్కడ అమెరికా ఏం చెప్తే అది చేయడం వరకే ఆయన పనిగా పెట్టుకొని అక్కడున్న ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. తద్వారా ఆయనకు ఒరిగింది ఏమిటి అంటే కేవలము పాకిస్తాన్ అప్పులు కట్టడంలో కొంత వెసులుబాటు అమెరికా నుంచి లభించింది. అమెరికా ఏదైతే చెప్తుందో అదే చేయడానికి ఇక్కడ ఒక రబ్బర్ స్టాంపు ప్రధానమంత్రులను ఎన్నుకుంటూ అమెరికా చెప్పు చేదల్లో మెదిలే చెప్పు చేదుల్లో మసలగలిగే ప్రధానమంత్రులను ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తవచ్చు. అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా గత సంవత్సర కాలంగా డొనాల్డ్ అక్కడ అంతర్గతంగా కాన్సులేట్లో పనిచేస్తున్నాడు రాయబారిగా. ఆయన కూడా బంగ్లాదేశ్కు చాలాసార్లు రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ అక్కడ బయలుపడము, ఆయన వచ్చి వెళ్ళిన వెంటనే అక్కడ ఏదో ఒక ఇష్యూ బయలుపడి వెళ్ళడము. తదనంతర కాలంలో మనము బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు ఎంతటి పరిస్థితి దాపురించిందో కూడా మనం చూసుకోగలం. అయితే బంగ్లాదేశ్లో అమెరికా యొక్క ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇప్పుడు చెప్పు చేదల్లో మెదలగలిగే ఒక అభ్యర్థి ఇప్పుడు మొహమ్మద్ యూనస్ను ప్రమోట్ చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో కీలక భాగస్వాములు అంటే ప్రజాస్వామ్యంలో గుర్తింపబడని ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏర్పడినప్పటికీ కూడా ఆ ఏర్పడిన ప్రభుత్వంలో దాదాపు అనేక రకాలుగా బిఎన్పి పార్టీ కావచ్చు, అదేవిధంగా జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ కావచ్చు. ఈ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ అనేది కూడా పాకిస్తాన్ కనుసలలో మాత్రమే మెతిలే తీవ్రవాద పార్టీ అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అనే పార్టీకి కూడా యుఎస్ అమెరికా అంటే పడదు అనే ఆలోచన కూడా ఉంది, అనుమానం కూడా ఉంది. కాకపోతే ముందు ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అంశం ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏ విధంగానైతే ఇక్కడున్న ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అవామీ లీగ్ ప్రభుత్వాన్ని, షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి తాత్కాలిక మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ చేసినప్పటికీ కూడా దీని వెనుక కారణాలు కనుక గమనించినట్లయితే షేక్ హసీనా గత 4 నెలల క్రితం ఒక ప్రకటన చేయడం జరిగింది. అమెరికా యొక్క ప్రభుత్వము ఈ దక్షిణాసియాలో తనకు వైమానిక దళ స్థావరము లేదా నావికా దళ స్థావరం ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకోవడానికి బంగ్లాదేశ్పై ఒత్తిడి తెస్తోంది గత కొంతకాలంగా. ఆ ఒత్తిడిలో భాగంగా బంగ్లాదేశ్లోని చిట్టె గ్యాంగ్ సమీప ప్రాంతంలో తమకు కొంత స్థలము కావాలని అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుంటామని అమెరికా ప్రతిపాదించడం జరిగింది. కానీ షేక్ హసీనా ప్రభుత్వం ఆ యొక్క అభ్యర్థనను తిరస్కరించడంతో ఇక్కడ వివాదం మొదలైంది. వెంటనే మెల్లగా ఒకటినకొకటి ఆఖరికి వస్తే షేక్ హసీనా కూడా పదవి విచ్యుతురాలు అయ్యేదాకా కూడా అది వెళ్ళింది. అయితే ఇప్పుడు మనం వేచి చూడాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ ఇప్పుడు అమెరికా ఏదైతే బేస్ క్యాంప్ కోరుకుందో ఆ బేస్ క్యాంపు ఇప్పుడున్న తాత్కాలిక ప్రభుత్వం ఇవ్వడానికి అనుమతులు ఇస్తుందా, లేకపోతే రాబోయే కొన్ని రోజుల్లో అక్కడ పూర్తి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసిన పిదప ఆ ప్రభుత్వం కనుక అవామీ లీగ్ కాకుండా మళ్ళీ షేక్ హసీనా ప్రభుత్వం కాకుండా ఇప్పుడైతే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అని అంటున్నారో ఖలీదా జియా కావచ్చు, ఈ మొహమ్మద్ యూనస్ కావచ్చు, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కావచ్చు, ఈ కలయిక ద్వారా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఏమైనా మరి అమెరికాకు సహకరించి అక్కడ బేస్ క్యాంపును ఇవ్వడానికి సహకరిస్తాయా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అయితే ఇక్కడ కూడా మనము ఇంకొక చీకటి కోణం కూడా కనబడుతూ ఉంది. అదేంటి అంటే బంగ్లాదేశ్ కనుక బేస్ క్యాంపుకు ఇవ్వకపోతే అంటే బంగ్లాదేశ్లోని చిట్టా గ్యాంగు, మన భారతదేశంలోని మణిపూర్, మిజోరం, అదేవిధంగా మయన్మార్లోని ఒక చిన్ ప్రాంతాన్ని కలుపుతూ ప్రత్యేక క్రిస్టియన్ జోరం దేశంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన అక్కడ ఒక క్రిస్టియన్ చర్చి అంతర్గతంగా ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించింది. ఈ జో అనే
ఈ జోరం తెగ పెట్టే సమావేశాలకు వేలాది మందిగా జనం తరలి వస్తున్నారు. అది కాకపోతే పైకి ప్రత్యేక సమావేశాలు లేదా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అంటే వేరువేరుగా చిట్ట గ్యాంగులు ఒక రకమైన ఆలోచనతో సమావేశాలు, మణిపూర్ మిజోరంలో ఇంకొక రకమైన పేరుతో సమావేశాలు, చిన్లో అదేవిధంగా కూడా అక్కడ కూడా ఇంకొక రకమైన పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వీరు వస్తున్నారు. కానీ వీరి అంతిమ లక్ష్యము ఏదైతే ఉందో ప్రత్యేక జోరం అనే పేరుతో ఈ 3 ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక క్రిస్టియన్ దేశం సాధించాలనే ఆలోచనతో ఉన్నట్టుగా మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆల్రెడీ అనుమానిస్తున్నాయి. ఆ దిశగా అది ఛేదించే అంటే ఆ యొక్క కుయుక్తులను కూడా ఛేదించే పనిలో నిమగ్నమైంది మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అయితే ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు డొనాల్డ్ ఈ 2 రకాల అంశాలను బంగ్లాదేశ్లో సాధించగలడా? సరే, ఇదొక అంశం. అదేవిధంగా మన భారతదేశంలోకి కూడా గత మే నెలలో చెన్నైకి రావడం జరిగింది. చెన్నైకి దేనికి వచ్చాడంటే ఈయన గారు దక్షిణ భారతదేశంతో అమెరికా యొక్క సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అనే పాయింట్ను ఒకటి మాట్లాడుతూ, అంటే మొత్తం దేశం కాకుండా ఇటు మీరు సూక్ష్మంగా గమనించాల్సిన అంశం ఏంటంటే భారతదేశం వ్యాప్తంగా వాస్తవంగా ఒక దేశానికి ఇంకొక దేశానికి సంబంధాలను మెరుగుపరుచుకోవాలంటే భారతదేశంతో అమెరికాకు గల సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అనే అంశం మాట్లాడాలి. కానీ ఇక్కడ ఈయన గారు మాట్లాడిన అంశం ఏంటిది అంటే దక్షిణ భారతదేశంతో అమెరికా యొక్క సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అనే పాయింట్తో పత్రికా ప్రకటన తెల్లవారి వారు విడుదల చేయడం జరిగింది. అంటే దాని అర్థం ఏమిటి? దక్షిణ భారతదేశంలో ఏదైతే ద్రవిడవాదం ఒకప్పుడు ద్రవిడవాదం అనే ఉద్యమం జరిగిందో ఆ ద్రవిడవాద ఉద్యమాన్ని పైకి తీసుకురావడానికా లేకపోతే దానికి ఇంకా మరింత నీళ్లు ఆజ్యం పోయడానికి ఆయన ప్రయత్నాలు చేసినట్లు, అంటే ఎవరెవరిని కలిశారన్నది ప్రత్యేకంగా తెలియనప్పటికీ కూడా అది ఈ యొక్క ఉద్యమానికి ఆయన ఆజ్యం పోసి వెళ్ళాడేమో అని మన ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందులో భాగంగానే వెంటనే కేరళ రాష్ట్రంలో విదేశీ వ్యవహారాల శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా విదేశీ వ్యవహారాల శాఖను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే విదేశీ వ్యవహారాల వ్యవస్థ శాఖ నడుస్తుంది. కానీ ఇక్కడ కేరళలో ప్రత్యేకంగా ఒక కేరళ రాష్ట్రానికి విదేశీ వ్యవహారాల శాఖ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా కేరళలో కూడా మలబార్ అనే ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే డిమాండ్లు ఇప్పుడు పెడుతున్నప్పటికీ కూడా రాను మలబార్ ప్రాంతం ప్రత్యేక దేశంగా కూడా కావాలనే నినాదాలు మనం వినవలసి వస్తుంది. మనమే వింటాం. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా పరిచయం చేయండి.